రన్యారావు బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డ కన్నడ నటి. ఈమె వ్యవహారం కుటుంబ సభ్యులకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఆమె ఒక్కదానితోనే ఈ కేసు నడవడం లేదు. ప్రస్తుతం ఈ కేసును సీరియస్ గా తీసుకున్న DRI అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె సవతి తండ్రి అయిన IPS అధికారి రామచంద్రరావును నిన్న DRI అధికారులు విచారించారు. ఇప్పటికే ఆయన్ను బలవంతపు సెలవుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంటికి పంపించింది. విచారణలో భాగంగా రామచంద్రరావు నుంచి అధికారులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. రన్యారావుకు పెళ్లి చేశాక ఆమెతో మాకు ఎలాంటి సంబంధాలు లేవని, ఆ స్మగ్లింగ్ తో తమకు ఎలాంటి సంబంధాలు లేవని, ఆమెతో కూడా సంబంధాలు తెగిపోయినట్లుగా చెప్పినట్టు తెలుస్తోంది. రామచంద్రరావు ఈ విషయాన్ని గతంలో కూడా చెప్పారు. అయితే ఇక ఆమె భర్త జతిన్ హుక్కేరి కూడా రన్యారావుతో ఎలాంటి సంబంధాలు లేవన్నట్లుగా కోర్టుకు తెలిపారు. నవంబర్లో రన్యారావుతో వివాహమైందని, ఒక్క నెల మాత్రమే ఆమెతో ఉన్నట్లుగా న్యాయస్థానానికి తెలియజేశాడు. అప్పటి నుంచి ఆమెతో ఎలాంటి సంబంధాలు లేవన్నట్టుగానే చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రన్యారావు కేసులో జతిన్ హుక్కేరికి న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ రద్దు చేయాలని DRI అధికారులు కోర్టును కోరనున్నారు. భర్తను విచారిస్తే ఇంకొన్ని వివరాలు బయటకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ కేసులో ఆమె స్నేహితుడు తెలుగు నటుడు తరుణ్ రాజ్ను గత వారమే DRI అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా కస్టడీకి ఇచ్చింది. రన్యారావు ఎక్కువగా తరుణ్ రాజ్తోనే ఫోన్లో సంభాషించినట్లుగా అధికారులు గుర్తించారు. మార్చి 3న అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో 12 కోట్ల రూపాయల విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్యారావు పట్టుబడింది. అనంతరం ఆమె ఇంటిని సోదా చేయగా 3 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆమె వివాహ సమయంలో VVIPలు హాజరై ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అధికారులు వీడియోలు పరిశీలిస్తున్నారు. అనంతరం వాళ్ళను కూడా అధికారులు విచారించే అవకాశం ఉంది. ఇక రన్యారావు బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. దీంతో మరిన్ని రోజులు ఆమె జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలా ఉండగా ఈ వ్యవహారం రాజకీయంగానూ దుమారం రేపుతోంది.